హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు అయితే ఎగ్తో అయితే ఒక రెసిపీ తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. ఇది రసంలో కూడా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ ఫ్రై ఏంటంటే ఫస్ట్ మనం ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలండి. ఈ బాయిల్ చేసిన ఎగ్ని మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పక్కన అదే బండిలో కొంచెం ఉల్లిపాయలు మనం సన్నగా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ కట్ చేసుకునే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది బాగా మగ్గనివ్వాలండి. మరీ డీప్ ఫ్రై అయితే అవ్వకూడదు. ఈ ఉల్లిపాయలు చాలా బాగుంటుందండి. ఇలాగ ఒకసారి ఎవరైనా సరే ట్రై చేయండి. మనం ఇక్కడ పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ కూడా మనకి బాగా కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఈ ఫ్రై అయిన వాటిని కొంచెం ఆనియన్స్లో కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయితే రెసిపీ అండి. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టంగా అయితే తింటారు. ఎక్కువ ఇది రసంలో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా బాయిల్డ్ ఎగ్స్ మనం ఎప్పుడు కర్రీస్లో తింటాం కదండి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని కూడా ఇలాగ కూడా కట్ చేసి అయితే తినచ్చు. ఎమ్మీగా అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని ఎలా సపోర్ట్ చేయలేదు అనుకుంటున్నాను. బాయ్ బాయ్.